ఈ మధ్య వైరల్ అవుతున్న ఎగ్గులో ఆమ్లెట్ లేదు గుడ్డు పైన ఆమ్లెట్ లేదు గుడ్డులో నా ఆమ్లెట్ అనే ప్రోగ్రామ్ కి స్వాగతం. చూడండి, అందరు చేస్తున్నారని నేను ట్రై చేశాను. ఏదో ట్రెండ్ ఫాలో అవుదామని కాదు, కానీ నాకు కుదిరిద్దా లేదా అని తెలుసుకోవడానికి ఇది ట్రై చేశాను. ఎలాగైతే నేను జస్ట్ గుడ్లు బీట్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద మనం పోపు వేసుకుని కడాయి పెట్టేసుకొని కొంచెం పసుపు, కారం వేసుకొని గుడ్డు వేయి చేసుకున్నాను. ఆ గుడ్డు మీద ఆమ్లెట్ కావాల్సిన మిక్స్ చేసుకున్నారు, దానిపైన వేసేసుకొని మళ్ళీ అందరు చూపిస్తున్నారని ఆ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి కాసేపు ఆగాను. కానీ ఆ గుడ్డు వేయిటికి ఆమ్లెట్ ఆగట్లేదు. ఎలాగోలా తిప్పేశాను. సర్లే, ఏదో ఒక విధంగా తిప్పాను కదా, పర్లే బాగానే వచ్చింది. ఇప్పుడు కింద కూడా మంచిగా ఉడికిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. మర్చిపోయా, ఈ ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర మళ్ళీ వేశారు దాని మీద, అందుకే నీరు వేశాను. ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఈ 2 సార్లు ఎందుకు వేశారో నాకు తెలియదు, కానీ వేశాను. నాకు ఆమ్లెట్లో ఉల్లిపాయలు లోపల ఉండడం ఇష్టం కాబట్టి ముందే కలుపుకున్నాను. కానీ అందరు వేస్తున్నారని పైన కూడా వేసి టేస్ట్ చూశాను. టేస్టే ఉంది, ఆమ్లెట్ గుడ్డు 2 కలిపి తిన్నట్టుంది. బాగానే ఉంది. ఓకే, బాయ్. స్టైల్గా కాకుండా కరెక్ట్ నేమ్ ఏం పెట్టాలి అంటే ఆమ్లెట్లో బాయిల్డ్ గుడ్డు అనే పేరైతే కరెక్ట్ సెట్ అయింది. మీరేమంటారు?